నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బృందావన శోభను వర్ణించారు. వర్ష ఋతువు, శరదృతువు ఎంత మనోహరంగా ఉన్నాయో చెప్పారు. ఈ శరదృతువులో ఆకాశం అంతా నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మేఘాలు లేవు. చంద్రుడు తన షోడశ కళలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా శరదృతువుని వర్ణిస్తూ ఆ శ్రీకృష్ణ స్వామి గోపాలకులతో గోవులతో కలిసి ఆ బృందావనంలో ప్రవేశిస్తున్నాడు అని చెప్పడం ప్రారంభించారు. శ్రీ సుకౌవాచ ఇత్థం శరత్ స్వచ్ఛజలం పద్మాకర సుగంధిన న్యవిశత్ వాయునా వాతం సగో గోపాలకోచ్యుత. ఈ శరదృతువులో సరస్సులు నిర్మలంగా ఉన్నాయి. మాలిన్యం ఎక్కడా కనిపించటం లేదు. వాయువు కూడా సువాసనాభరితంగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సువాసన వాయువుకి అంటే సరస్సుల్లో వికసించినటువంటి ఆ పద్మాల మీద నుంచి ఆ చక్కని వాయువు ప్రసరించటం చేత వస్తూ వస్తూ ఆ గాలి పద్మముల యొక్క సుగంధాన్ని కూడా మోసుకొస్తోంది. అందువల్ల గాలిని పీల్చినప్పుడు సుగంధపూరితంగా ఉంది ఆ గాలి. అలాంటి చక్కని బృందావనంలో గోవులతో గోపాలకులతో కలిసినటువంటి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు అని చెబుతూ కుసుమిత వనరాజి సుష్మభృంగ ద్విజకుల ఘుష్ట సరస్సరిన్మహీధ్రం మధుపతిరవగాహ్యచారయన్ గాహ సహ పశుపాల బలశ్చుకూజ వేణు. పశువులు అలాగే గోపబాలకులు అన్నగారైనటువంటి బలరాముడు వీళ్లతో ఆ వనంలో ప్రవేశించి చక్కగా వేణునాదం చేస్తున్నాడా శ్రీకృష్ణ స్వామి. గాహ చారయన్ గోవుల్ని మేపుతూ కుసుమిత వనరాజి సుష్మభృంగ ద్విజకుల ఘుష్ట సరస్సరిత్మహీంధ్రం. పుష్పించినటువంటి చక్కని అందమైన వృక్షముల యొక్క వరుసలు అలా బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి. ఆ పుష్పములు, వాటిల్లో ఉన్న మకరందం, చిగురుటాకులు, మధువు వీటన్నిటి మీద ఉండేటువంటి ఆసక్తితో తుమ్మెదలు ఆ వృక్షముల దగ్గరికి చేరి ఝంకారం చేస్తూ ఉన్నాయి, చక్కని శబ్దాలు చేస్తూ ఉన్నాయి. అలాగే అనేక రకములైనటువంటి పక్షులు గుంపులు గుంపులుగా అక్కడే విహరిస్తున్నాయి, ఆ వృక్షముల దగ్గరే ఉన్నాయి. వాటి యొక్క చక్కని ధ్వనులు, అదేవిధంగా అందమైనటువంటి సరస్సులు, నదులు, పర్వతాలు వీటన్నిటి శోభతో ప్రకాశించేటువంటి ఆ వనంలో అవగాహ్య ఆ శ్రీకృష్ణస్వామి ప్రవేశించి వేణుం చుకూజ ఆ వేణువుని చక్కగా మ్రోగించాడు అని చెబుతూ తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యో అన్వకీర్తయన్. కాశ్చిత్ వ్రజస్త్రియ కొంతమంది గోకులంలో ఉండేటువంటి గోపికలు ఈ శ్రీకృష్ణస్వామి వేణునాదాన్ని వాళ్ళు శ్రవణం చేశారు. బృందావనంలో ప్రవేశిస్తున్నటువంటి శ్రీకృష్ణస్వామి మ్రోగించినటువంటి వేణునాదాన్ని కొంతమంది గోపికలు శ్రవణం చేసి గోకులంలో ఆ నాదాన్ని వినంగానే వారిలో ఒక చక్కని అభిమానం కలిగింది, ప్రేమ కలిగింది, పులకింత కలిగింది. ఆహా, పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఎంత చక్కగా వేణువుని మ్రోగిస్తూ ఉన్నాడు అని అనురాగంతో పరవశించిపోతూ స్వసఖీభ్య అన్వకీర్తయన్ తమ స్నేహితురాళ్లతో ఆ విషయాన్నే చెబుతున్నారు. విన్నారా, అదిగో శ్రీకృష్ణస్వామి వేణునాదం చేస్తున్నారు, ఎంత చక్కగా ఉందో, పరవశం కలుగుతోంది, మధురంగా ఉంది, మృదు మధురంగా ఉంది, శరీరం అంతా పులకించిపోతూ ఉన్నది అని ఆ వేణునాదం యొక్క మాహాత్మ్యాన్ని గురించి కొంతమంది గోపికలు
ఇంకొంతమంది గోపికలతో వర్ణించి చెబుతూ ఉన్నారు. తద్వర్ణయితుమారబ్ధాః స్మరంత్యః కృష్ణచేష్టితం నాశకన్ స్మరవేగేన విక్షిప్త మనసో నృప. ఆ వేణునాదాన్ని వింటూ ఉంటే ఆ గోపికల హృదయం అంతా కూడా కలవరపాటుకి లోనవుతూ ఉంది. కలవరపాటు అంటే కృష్ణ వియోగం వల్ల కలిగినటువంటి ఒక రకమైనటువంటి భావావేశము, ఆయన పట్ల ఉన్నటువంటి భక్తిభావము, ప్రేమ, అనురాగము ఇవన్నీ మేళవించి ఆ వేణునాదాన్ని శ్రవణం చేస్తూ ఉండంగానే ఆ శ్రీకృష్ణ స్వామి సన్నిధిలోనే తాము ఉన్నట్లుగా భావన చేస్తూ కృష్ణ కృష్ణ అంటూ ఆ స్వామిని తలుచుకుంటూ తద్వర్ణయుతుమారబ్ధాః వేణుగానాన్ని వర్ణించి చెప్పటం ప్రారంభిస్తున్నారు. కృష్ణ చేష్టితం స్మరంత్యః శ్రీకృష్ణ స్వామి యొక్క చేష్టలను కూడా స్మరిస్తూ ఉన్నారు. ఎంత గొప్పవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, సామాన్య మానవుడా, ఎన్ని లీలలు ప్రదర్శించాడు ఆయన, ఘటనాఘటన సమర్థుడు శ్రీకృష్ణుడు అని ఆ శ్రీకృష్ణ స్వామి చేష్టలను చక్కగా వర్ణించి చెబుతూ స్మరవేగేన విక్షిప్త మనసః ఆ ప్రేమావేశంతోనే వాళ్ళ మనసులు చెల్లా చెదరై భావావేశానికి గురైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై నాశకన్ ఆ శ్రీకృష్ణుని యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆ వేణునాదాన్నే చక్కగా శ్రవణం చేస్తూ ఆ వేణునాదంలోనే శ్రీకృష్ణుని యొక్క దివ్య రూపాన్ని దర్శిస్తూ ఉన్నారు తమ హృదయంతో. బర్హాపీడం నటవరవపు కర్ణయోః కర్ణికారం బిభ్రద్వాసః కనకకపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ గీతకీర్తి. ఆ శ్రీకృష్ణ స్వామి బృందావనంలో ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించేటువంటి శ్రీకృష్ణ స్వామి దివ్య స్వరూపం ఎలా ఉందో వర్ణించి చెబుతూ ఉన్నారు. బర్హా పీడం చక్కని నెమలి పింఛాన్ని శిరోభూషణంగా అలంకరించుకున్నాడు ఆయన. నటవరవపు ఒక అభినయ కౌశలం కలిగినటువంటి ఒక నటుని వంటి దేహము కలిగిన వాడై ప్రకాశిస్తూ ఉన్నాడు. కర్ణయోః కర్ణికారం ఆ రెండు చెవులకు పువ్వులను అలంకరించుకున్నాడు, కొండగోగు పూలను అలంకరించుకున్నాడు. కనక కపిశం వాసః మరి వస్త్రం ఎలా ఉందంటే బంగారు వన్నెతో ప్రకాశిస్తూ ఉన్నది, అంత చక్కనైన వస్త్రాన్ని ధరించాడు. వైజయంతి మాలాం వైజయంతి మాలను కంఠసీమనందు అలంకరించుకున్నాడు. వేణోః రంధ్రాన్ అధరసుధయా పూరయన్ ఆ వేణువుకి ఉండేటువంటి రంధ్రములను తన అధరమునందలి చక్కని అమృతతుల్యమైనటువంటి ఆ రసంతో పూరిస్తూ వాయువుతో పూరిస్తూ నింపుతూ గోపబృందైః గీతకీర్తి గోపాలకుల చేత కీర్తింపబడినటువంటి కీర్తి యశస్సు కలిగినటువంటి వాడై వాళ్ళంతా గోపాలకుని యొక్క దివ్య కీర్తిని గానం చేస్తూ ఆహా కృష్ణ ఓహో కృష్ణ అని స్వామి యొక్క దివ్య చరిత్రను తలుచుకుంటూ ఉన్నారు. అలా కీర్తింపబడుతూ చక్కగా ఆ వేణువుని తన యొక్క ఆ వాయువుతో పూరిస్తూ ఉన్నాడు. స్వపదరమణం బృందారణ్యం ప్రావిశతు ఆ బృందావనం అంతా పునీతమైపోయింది, పవిత్రమైపోయింది. దేని చేత అంటే ఆ శ్రీకృష్ణ స్వామి పాద చిహ్నముల చేత. ఆ విధంగా మధురమైన మృదువైన లలితములైన పద్మముల వలె సున్నితమైన చిగురుటాకుల వంటి తన పాద పద్మములతో పద్మపు చిహ్నములు కలిగినటువంటి తన పాదములతో ఆ బృందావనంలో ప్రవేశించి ఆ వనాన్నంతా పునీతం చేస్తున్నాడు శ్రీకృష్ణ స్వామి వేణునాదంతో. ఇతి వేణు రవం రాజన్ సర్వభూత మనోహరం శ్రుత్వా వ్రజస్త్రియ సర్వాః వర్ణయంత్యో అభిరేభిరే. ఈ వేణునాదాన్ని గోపికలు విన్నారు. ఎలా ఉంది ఆ వేణునాదం అంటే సర్వభూత మనోహరం సమస్తమైన ప్రాణులకు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉంది. ఆ వేణునాదాన్ని వింటే వాళ్ళు చేసుకునేటువంటి పనులన్నీ మరిచిపోయి మైమరచి అద్భుతమైనటువంటి ఒక చక్కని పులకింతతో భగవద్భక్తి భావంతో నిమగ్నులైపోతారు ఎవరైనా సరే. అంత మధురంగా ఉంది ఆ వేణునాదం. శ్రుత్వా వ్రజస్త్రియ సర్వాః ఆ గోకులంలో ఉండే స్త్రీలందరూ ఆ చక్కని వేణునాదాన్ని విని
వర్ణయంత్యో అభిరేమిరే, వర్ణిస్తూ ఉన్నారు. అలాగే ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ మనకి ఎంత అదృష్టం కలిగింది, భాగ్యం కలిగింది ఓ సఖి అని ఆ తోటి సఖులను ఆలింగనం చేసుకుంటూ కౌగిలించుకుంటూ వేణునాదాన్ని శ్రవణం చేస్తూ మైమరిచిపోతున్నారు. గోప్యవూచు అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామః సఖ్యః పశోన్ అనువివేశయతో వయస్యైః వక్త్రం వ్రజేశ సుతయోః అనువేణుజుష్టం యైర్వా నిపీతమనురక్త కటాక్షమోక్షం. ఆ బలరామకృష్ణులు బృందావనంలో ప్రవేశిస్తున్నారు. వారి ముఖార విందాలు ఎంత అందంగా ఉన్నాయో, చాలా మధురంగా ఉన్నాయి. అనువేణు జుష్టం, ఆ ముఖము వేణువును అనుసరించి ఉన్నది. ఆ వేణువుని చక్కగా పెదవిపై ఉంచి పూరిస్తూ ఉంటే వాయువును అందులో ఇంచి మధురమైనటువంటి శ్రావ్యమైన చక్కని నాదం వినిపిస్తూ ఉన్నది. అనురక్త కటాక్షమోక్షం. అదేవిధంగా వారి ముఖం ఎలాంటిది అంటే వారి నేత్రములతో బలరామకృష్ణులు తమకు ప్రేమ కలిగినటువంటి వారి యందు కడగంటి చూపులను ప్రసరింపజేస్తూ వారిని అనుగ్రహిస్తూ తన్మయుల్ని చేస్తూ ఉన్నారు. పశూన్ అను వయస్యై, ఈ విధంగా పశువులతో తమ స్నేహితులైనటువంటి గోపబాలకులతో వివేశయతో ఆ అడవిలో ప్రవేశిస్తున్నారు బలరామకృష్ణులు. వ్రజేశ సుతయోహో, ఆ నందుని పుత్రులైనటువంటి వారి యొక్క వక్త్రం ముఖం, ఇటువంటి అద్భుతమైన ఆ ముఖార విందము యైహి నిపీతం, ఎవరిచే ఆస్వాదింపబడుతోందో, ఎవరిచే త్రాగబడుతోందో. అణ్వక్షతాం ఫలమిదం నపరం విదామః, వారి నేత్రములే నిజంగా సార్థకమైనాయి. ఎవరైతే దివ్యమైనటువంటి వారి ముఖారవిందాన్ని దర్శించగలుగుతారో వాళ్ళ నేత్రములే సార్థకమైనవి. ఇంతకన్నా వేరొకటి మధురమైనది ఈ ప్రపంచంలో లేదు అని గోపికలు వర్ణించి చెబుతూ ఉన్నారు. అంటే చక్కగా వేణువుని ఊత్తూ అందంగా కనిపిస్తున్నారు. అనుగ్రహంతో కూడినటువంటి ఆ కడగంటి చూపులను తమ వారిపై ప్రసరింపజేస్తూ ఉన్నారు. అంత మధురమైనటువంటి ముఖార విందములతో కూడిన బలరామకృష్ణుల్ని ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళ జన్మధన్యం. ఇంతకన్నా లోకంలో అదృష్టమేముంది అని గోపికలు చెబుతూ ఉన్నారు. చూత ప్రవాళ బర్హస్తపకోత్పలాబ్జమాలానుపృక్త పరిధాన విచిత్ర వేషౌ మధ్యే విరేజతురలం పశుపాల గోష్ఠ్యాం రంగే యథా నటవరౌ క్వచ గాయమానౌ. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే బలరామకృష్ణులు ఏమనిపిస్తోందంటే ఒక రంగస్థలం మీద నిలబడి చక్కగా నటిస్తున్నటువంటి నటుల వలె కనిపిస్తున్నారు. శ్రేష్టమైన నటన కలిగినటువంటి నటుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. చూత ప్రవాళ బర్హస్తపకోత్పలాబ్జమాలానుపృక్త పరిధాన విచిత్ర వేషం. వారి వేషం ఎలా ఉన్నది అంటే చిత్ర విచిత్రంగా ఉంది, మధురంగా ఉంది. వారు అలంకరించుకున్నటువంటి అలంకారాలు ఏమిటి అంటే మామిడి చిగుళ్ళు, నెమలి పింఛము, పూలగుత్తులు, కలువలు, పద్మాలు, వీటన్నిటితో పూలమాలలు, వీటన్నిటితో కూడినటువంటి చక్కని దండలను కంఠసీమనందు అలంకరించుకున్నారు. అలాగే అందమైనటువంటి వస్త్రములను కూడా ధరించారు. ఈ పుష్పమాలలతో కూడినటువంటి వస్త్రములు కలిగినటువంటి వారై పశుపాల గోష్ఠ్యాం, పశువులను పాలించేటువంటి గోపబాలకుల యొక్క ఆ సమూహంలో గాయమానవు, అందంగా పాడుతూ ఎలా ఉన్నారు వాళ్ళు అంటే మధ్యే విరేజుహు, అలం మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నారు వారి మధ్యలో. యథా నటవరౌ రంగే గాయమానవు, నటులు గాయకులు పాడుతూ రంగస్థలం మీద ఎంత చక్కగా ప్రకాశిస్తారో అంత అందంగా ఈ బలరామకృష్ణులు ప్రకాశిస్తున్నారని వర్ణిస్తున్నారు. గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్ట రసం హ్రదిన్యో హృష్యత్వచోశ్రుముముచు తరవో యథార్యాః. గోపికలు అంటున్నారు, ఆహా ఆ వేణువు ఎంత అదృష్టం చేసుకుందో కదా, ఆ స్వామివారి యొక్క అధరామృతాన్ని చక్కగా గురోలుతూ ఉన్నది. కిమాచరత్ అయం కుశలం స్మ వేణు, ఈ వేణువు కన్నా గొప్పవారు ఈ లోకంలో ఇంకెవరూ ఉండి ఉండరు. దామోదరాధర సుధామపి గోపికానాం, గోపికలకు సొంతమైనటువంటి
ఆ స్వామి యొక్క చక్కని ఆ అధరామృతాన్ని ఆ వేణువు ఆస్వాదిస్తోంది. భుంక్తే స్వయం యదవశిష్ట రసం హ్రదిన్య హృష్యత్వచోశ్రుముముచు తరవో యథార్యా. ప్రకృతి అంతా పరవశించిపోతోంది. అదేవిధంగా నదులున్నాయి, ఆ నదులు సంతోషిస్తున్నాయి. ఎందువల్ల సంతోషిస్తున్నాయి? ఈ వేణుగానం చాలా మధురంగా ఉంది, ఈ గానం ఇంత మధురంగా ఉండడానికి మనం కూడా ఒక రకంగా కారణమయ్యామని నదులు అనుకుంటున్నాయి, భావన చేస్తున్నాయి. ఎందువల్ల అంటే ఆ నదీ జలముల యొక్క సారం చేతనే ఈ వేణువు యొక్క వృక్షం కూడా వెదురనేది ఉత్పన్నమయ్యింది. కాబట్టి ఆ వేణువుని వృద్ధి చేసి ఆ శ్రీకృష్ణ స్వామికి ఆ వెదురుని వేణువుగా అందించినటువంటి భాగ్యంలో మనకు కూడా కొంత భాగం ఉంది. కాబట్టి మనం ఇందులో అదృష్టాన్ని పొందాము అని నదులు కూడా సంతోషిస్తూ ఉన్నాయి. హృష్యత్వచో శ్రుముముచు తరవో యథార్యా. ఆ విధంగా ఆ నదులు పులకింతకి లోనయ్యి ఆ పులకరింత ఆ నదుల్లో కనిపిస్తోంది. ఎలాగా అంటే వికసించినటువంటి పద్మాల రూపంలో కనిపిస్తోంది. నదుల యొక్క దేహము పులకించింది అనడానికి గుర్తే ఏమిటి అంటే ఆ వికసించినటువంటి పద్మాలు, వాటి రూపంలో నదులు తమ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా ఉంది. ప్రకృతిలో ఉండేటువంటి శోభని ఇంత చమత్కారంగా వర్ణిస్తూ చెప్తున్నారు ఆ గోపికలు. అదేవిధంగా వృక్షాలు కూడా సంతోషిస్తూ ఉన్నాయి. మన నుంచే కదా ఈ వేణు అనేది తయారయ్యింది, కాబట్టి మనం కూడా ఇందులో గొప్ప భాగ్యాన్ని పొందాము అని వాటి ఆనందాన్ని కూడా వృక్షాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఎలాగా అంటే పుష్పములలో స్రవించేటువంటి తేనెల ద్వారా ఆ పుష్పముల నుంచి వచ్చేటువంటి మకరందమే, స్రవించేటువంటి మకరందమే ఆ వృక్షముల యొక్క సంతోషానికి గుర్తుగా ప్రకటిస్తున్నట్లుగా ఉన్నది అని. అంటే ప్రకృతి కూడా ఆ స్వామి యొక్క చక్కని వేణునాదానికి పులకించి పరవశించిపోతూ ఉన్నది. కేవలం మానవులే కాదు, గోవులే కాదు, వృక్షములు గాని నదులు గాని సమస్తమైనటువంటి ప్రకృతి ఆ స్వామి దివ్యమైనటువంటి వేణునాదానికి వశమైపోతూ ఉన్నది అని వర్ణించి చెబుతూ ఉన్నారు. తరవహ ఆర్యాహ యథ. ఎవరైనా వంశంలో గొప్ప పనులు చేస్తే పెద్దలు సంతోషిస్తారు, మావాడు బాగా చేశాడు అని. ఇదిగో మన వంశం వాడు కదా, వీడు బాగా చేశాడని చిన్నవాళ్ళని, తమ వంశంలో ఉన్న పుత్రులను మనవాళ్ళని చూసి పెద్దవాళ్ళు సంతోషించినట్లుగా చెట్లు కూడా ఈ వేణువు మనకి సంబంధించిందేగా, ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క అధరామృతాన్ని పొందగలుగుతోందంటే ఇది ఈ గొప్పతనం మనందరికీ కూడా వర్తిస్తుంది అని వంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ల వలె ఆ వేణువు యొక్క అదృష్టాన్ని చూచి ఆనందపడుతున్నటువంటి ఆ వంశానికి చెందిన పెద్దల వలె ఈ చెట్లు కూడా తమ హర్షాన్ని ఆ పుష్పముల నుండి స్రవించేటువంటి చక్కని తేనెల ద్వారా ప్రకటిస్తున్నట్లుగా ఉన్నది ఈ ప్రకృతి అని అద్భుతంగా వర్ణించారు. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధలక్ష్మి గోవింద వేణుమనుమత్త మయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్త సత్వం. బృందావనం భువః కీర్తిం వితనోతి. సఖీ, ఓ చెలి, గోపిక, గోపికలు అంటున్నారు తోటి గోపికలతో, చూచారా ఈ వేణునాదం ఉన్నదే, ఈ వేణునాదం వల్ల ఎంత గొప్ప జరుగుతోందో తెలుసా? ఈ బృందావనం భూమి యొక్క కీర్తిని విస్తరింపజేస్తోంది. ఈ భూమండలంలో బృందావనం అనేది పవిత్రమైనటువంటి క్షేత్రమైపోయింది. ఎందువల్లంటే ఆ శ్రీకృష్ణ స్వామి సంచరిస్తూ తన వేణునాదంతో ఈ బృందావనాన్నంతా పరవశింపజేస్తూ ఉన్నాడంటే ఈ బృందావనం ఈ భూమి యొక్క కీర్తిని విస్తరింపజేస్తోంది తన యొక్క గొప్పతనంతో. దేవకీ సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి. ఆ శ్రీకృష్ణ స్వామి పాదముల యందు ఉండేటువంటి చక్కనైనటువంటి పద్మపు గుర్తులు, పద్మరేఖలు, వాటి చేత అంకితమైనటువంటిది ఈ బృందావనము. అలాంటి శోభ కలిగినది. అందువల్ల ఇంతకన్నా విశేషం ఏముంటుంది? గోవింద వేణుమను మత్తమయూర నృత్యం. ఆ గోవిందుని యొక్క వేణునాదం ఎలా ఉన్నది అంటే మేఘుడు నెమ్మదిగా ఉరుముతున్నట్లుగా ఉన్నది. ఆ ఉరుములాంటి మృదువైన చక్కని వేణు రవాన్ని ఆలకించినటువంటి నెమళ్ళు అందంగా నృత్యం చేస్తూ తమ యొక్క ఆనందాన్ని ప్రకటిస్తున్నాయి. నెమళ్ళన్నిటికీ ఆనందాన్ని కలిగిస్తోంది ఆ వేణునాదం. ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్త తత్వం. ఇక ఆ కొండ ప్రదేశంలో ఉండేటువంటి సమస్తమైన ప్రాణులు కూడా
ఆ వేణునాదాన్ని వింటూ కదలకుండా నిశ్చలంగా స్థాణువుల్లాగా అలా ఉండిపోయినాయి. సమస్తమైన ప్రాణులు కదలిక లేకుండా తన్మయానికి లోనయ్యి ఆ శ్రీకృష్ణ స్వామి వేణునాదాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు. చూశావా అని గోపికలు తోటి గోపికలతో సంభాషించుకుంటున్నారు. ధన్యాస్మ మూఢ మతయోపి హరిణ్యయేతాః యానందనందనముపాత్త విచిత్రవేషం ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణసారాః పూజాం దధుః విరచితాం ప్రణయావలోకైః. ఇంకా ఆడలేళ్లున్నాయి, లేడి పిల్లలు. ఆ లేళ్లు ఏం చేస్తున్నాయి? తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాయి. వాటికి జ్ఞానం లేకపోవచ్చు, అవి పశువులుగా జన్మించాయి, కానీ వాటికి జ్ఞానం లేకపోయినా వాటి జన్మ ధన్యమైపోయింది. ఎందువల్లంటే యా నందనందనముపాత్త విచిత్ర వేషం, నందుని యొక్క కుమారుడు విచిత్రమైన దివ్య రూపాన్ని ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క చక్కని వేణురణితమాకర్ణ్య, ఆ వేణునాదాన్ని అవి వింటూ సహ కృష్ణసారాః, మగలేళ్లతో కలిసి జంటగా పూజాం దధుః విరచితాం ప్రణయావలోకైః. మరి ఆ లేళ్లు ఏ విధంగా స్వామివారికి తమ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాయి, ఏ విధంగా పూజిస్తున్నాయి? ఆ వేణునాదాన్ని విని పరవశించిపోయినటువంటి ఆ లేళ్లు ప్రణయావలోకైః విరచితాం పూజాం దధుః, ప్రేమతో కూడినటువంటి చక్కని చూపులతో ఆ స్వామిని తదేకంగా నిరీక్షిస్తూ వాటి యొక్క విశాలమైన నేత్రముల యొక్క సార్థక్యాన్ని సాధిస్తూ ఆ శ్రీకృష్ణ స్వామిని ఆనందంగా చూస్తూ ఆ చూపులనేటువంటి పూజను చేస్తున్నాయి కృష్ణునకు. వాటి వాటి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి జీవుడు ఆ స్వామిని సేవిస్తారు. ఇదిగో లేళ్లు ఎలా సేవిస్తున్నాయి అంటే విశాలమైన తమ నేత్రాలతో ప్రేమగా చూస్తూ ఆ స్వామికి ఆ చూపులతోనే పూజ చేస్తున్నట్లుగా ఉంది ఈ ప్రకృతి అంతా. చూశారా అని గోపికలు తోటి గోపికలతో సంభాషిస్తున్నారు. కృష్ణం నిరీక్ష్య వనితోత్సవ రూపశీలం శ్రుత్వా చ తత్క్వణిత వేణు విచిత్ర గీతం దేవ్యో విమానగతయః స్మరనున్నసారాః భ్రస్యత్ ప్రసూనకవరా ముముహుర్వినీవ్యః. వనితోత్సవ రూపశీలం కృష్ణం నిరీక్ష్య, యువతుల యొక్క చూపులకు ఆనందాన్ని కలిగించేటువంటి, ఉత్సాహాన్ని నింపేటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని చూచేటప్పటికీ, ఆ వేణునాదాన్ని వినేటప్పటికీ తత్క్వణిత వేణు విచిత్ర గీతం, ఆ శ్రీకృష్ణుని యొక్క చక్కని ఆ వేణునాదం విచిత్రంగా వినిపించేటప్పటికీ విమానగతయః దేవ్యః, ఆకాశంలో విమానంలో దివ్య విమానాల్లో సంచరించేటువంటి దేవతా స్త్రీలు ఆ శ్రీకృష్ణ స్వామి వేణునాదాన్ని శ్రవణం చేసి స్మరనున్నసారాః, ఆ స్వామి పట్ల ప్రేమకు గురయ్యారు. ఆహా, ఎంత చక్కటి వేణునాదం, ఏమి స్వరూపం ఈ శ్రీకృష్ణ స్వామిదని ఆయన్ని చూచి మైమరచిపోతూ ఉన్నారు. భ్రస్యత్ ప్రసూన కబరాః, వారి కేశముల నుంచి పుష్పములన్నీ కూడా జారి పడిపోతూ ఉన్నాయి, పూలగుత్తులు. అది కూడా వారు గ్రహించటం లేదు. తన్మయలైపోయారు వాళ్ళు ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య రూపాన్ని, వేణునాదాన్ని వినటం, కృష్ణుడిని చూడటం చేత పరవశలైపోయి దేహాభిమానం కూడా మర్చిపోయినట్లుగా ఉన్నారు. వినీవ్యః, వారి శరీరం మీద ఉండేటువంటి వస్త్రం కూడా సరైన ప్రదేశంలో లేకుండా తొలగిపోతూ ఉన్నది, అది కూడా వారు గుర్తించటం లేదు. ముముహుః, మోహానికి గురయ్యారు. ఆకాశంలో విమానాల్లో సంచరించేటువంటి దేవతా స్త్రీలు అని వర్ణించి చెబుతున్నారు. గావశ్చ ముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణ పుటైః పిబంత్యః శావాస్నుతస్తనపయః కబలాస్మతస్థుః గోవిందమాత్మని దృశాశ్రుకళా స్పృశంత్యః. ఇంకా గోవులు ఏ విధంగా ఆ స్వామిని సేవిస్తున్నాయి అంటే ముఖ నిర్గత వేణుగీత పీయూషం, ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క ముఖం నుంచి బయటికి వచ్చినటువంటి వేణునాదం అనే అమృతాన్ని ఉత్తభిత కర్ణపుటై, ఈ చెవులను నెక్కబొడిచినట్లుగా పెట్టి కదల్చకుండా గోవులన్నీ శ్రద్ధగా వింటున్నాయి వేణునాదాన్ని, తన్మయులైపోతున్నాయి. అవి కూడా పిబంత్యః, చెవులతో త్రాగుతున్నాయి. ఇదేమిటండి, నోటితో తాగుతారు కానీ చెవులతో తాగడం, ఇలా కళ్ళతో త్రాగడం అని చెబుతున్నారేమిటి అంటే, దాహం వేసిన వాళ్ళు త్రాగితే ఎంత ఆతృతగా ఆనందంగా తన్మయత్వంతో త్రాగుతారో అదేవిధంగా
మరి ఆ చూడటంలో ఉన్నటువంటి గాఢత్వాన్ని చెప్పాలన్నా, వినటంలో ఉన్న గాఢత్వాన్ని చెప్పాలన్నా పోలిక ఎలా చెప్పాలి? ఆ చక్కగా త్రాగటం అనేటువంటి ఉపమానం చెప్పడం వల్ల బాగా అర్థమవుతుంది. కాబట్టి చెవులతోనే త్రాగేస్తున్నాయి ఆ గోవులు ఆ శ్రీకృష్ణ స్వామి వేణునాదాన్ని. చెవులు నిక్కబొడిచి శాబాహ శృతస్తనపయ కవలాహ. మరి దూడలు ఏం చేస్తున్నాయి? పొదుగు దగ్గర పాలు తాగుతూ, ఆవుల దగ్గర పాలు తాగడం మర్చిపోయి నోట్లో గుటక వేయకుండా పాలు అలాగే ఉన్నాయి. అవి కూడా అలాగే ఉండిపోయి ఆ వేణునాదాన్ని వింటూ భక్తిపూర్వకంగా తన్మయులైపోయినాయి. గోవిందమాత్మని దృశాశ్రు కళా స్పృశంత్య. తమ చూపులతో గోవిందుణ్ణి చూస్తూ ఆ రూపాన్ని తమ మనస్సులో ముద్రించుకుని పూజిస్తున్నట్లుగా అలా ఆనంద పారవస్యంతో గోవులు ఉన్నాయి అని వర్ణించి చెబుతున్నారు. మరి ఈ విశేషాలు ఇంకా మనం మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.